హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి నిన్న జరిగినటువంటి కేసు విచారణకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి న్యూస్ అనేది ఈరోజు రావడం జరిగింది న్యూస్ పేపర్లో. సో దీనికి సంబంధించి రిజర్వేషన్స్పై స్పష్టత ఇవ్వండి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ కోటాను అనుసరించి విధానాన్ని ముందుంచండి అని చెప్పేసి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి ఇవ్వలేదు అని చెప్పేసి పిటిషనర్స్ తరఫు లాయర్ వాదించడం వల్ల దానికి సంబంధించినటువంటి స్పష్టత కూడా ఇవ్వండి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. సో అలాగే ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 45% రిజర్వేషన్, అలాగే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 55% రిజర్వేషన్స్తో కూడినటువంటి లిస్టుని ఇవ్వలేదు అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు లాయర్కి చెప్పడంతో లాయర్ ఆ విధంగా వాదించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కేటగిరీల వారీగా, రిజర్వేషన్స్ వారీగా, జిల్లాల వారీగా దీనికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ని పెట్టాలి అని చెప్పేసి, దీనికి కట్ ఆఫ్ మార్కుల్ని పెట్టాలి అని చెప్పేసి, మెరిట్ లిస్ట్ని కూడా ఆ వెబ్సైట్లో పెట్టాలి అని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి విచారణ బుధవారానికి వాయిదా వేస్తున్నట్లుగా మనకు పేపర్ న్యూస్ ద్వారా వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు నిన్ననే చెప్పాను. బుధవారానికి వాయిదా పడింది, 26న హీరింగ్ ఉంది అని చెప్పేసి. సో దానికి సంబంధించి హీరింగ్ మళ్ళీ రేపు ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను. సో దీనికి సంబంధించి మళ్ళీ 26న వాయిదా అనేది పడడం జరిగింది. సో దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్ కానీ, అలాగే జిల్లాలు, రిజర్వేషన్ల కోటా కేటగిరీ వారీగా జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు ప్రదర్శించాలి అని చెప్పేసి తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ కోర్టు ఆదేశించడం జరిగింది. సో దీని ద్వారా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే మంచి మెరిట్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే బీఎస్కే కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.